హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. నేను మీ భవ్య. వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజైతే సాటర్డే వ్లాగ్ ఇది. పిల్లల కోసం మా కోసం అయితే పునుగులు చేస్తున్నాను. ఇడ్లీ పిండితో చేస్తున్నాను నేనైతే. కొందరు దోశ పిండితో కూడా చేస్తారు. నేనైతే ఇడ్లీ పిండితోనే చేస్తాను. దోశ పిండితో ఎప్పుడు చేయలేదు ఇప్పటివరకు అయితే. దీనికోసం అయితే కొంచెం పుల్లగా ఉన్న ఇడ్లీ పిండిని అయితే తీసుకోవాలి. కొంచెం పుల్లగా ఉంటే టేస్టీగా వస్తాయి పునుగులు. దానిలోకి ఒక 3 స్పూన్స్ మైదా పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి. మైదా పిండి మొత్తం మిక్స్ అయ్యేటట్టు. దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, తినే సోడా అండి, బేకింగ్ సోడా అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, జీలకర్ర కూడా ఇలా మెదిపి కొంచెం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ పట్టదు ఇందులో. వాటర్ వేసుకొని ఇలా జారుడుగా కలుపుకోవాలి. మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక దీనికి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చూడండి ఇలా హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కలిపి పక్కకు పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ, చూడండి మంచిగా పిండి కూడా మంచిగా నానిపోయింది. చూడండి ఎంత మంచిగా నానిపోయిందో. కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా పునుగుల్లాగా చిన్న సైజులో వేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. నేనైతే చిన్నగానే వేస్తాను. ఇప్పుడైతే ఇందులో ఆనియన్స్ ఇట్లా ఏం వేయలేదు. ఇవైతే ఫస్ట్ ఒక బంచ్ అయితే పిల్లల కోసం వేస్తున్నాను. మా పెద్ద బాబు అయితే ఇంకా చిన్న బాబు తింటాడు కానీ పెద్దోడైతే అసలు ఏం తినడు. ఉల్లిగడ్డ ఏం రావద్దు వాడికి, అన్నీ ఏరేస్తుంటాడు. అందుకనే ఇంకా ఇద్దరికి, మా చిన్న బాబుకి పెద్ద బాబుకి ఇద్దరి కోసము ఇంకా అందులో ఉల్లిగడ్డ ఏం వేయకుండా జస్ట్ జీలకర్ర సాల్ట్ వేసి వాళ్ళకైతే ఒక బంచ్ అయితే వేసి పక్కకు పెట్టేస్తాను. ఇంకా తర్వాత అయితే మేము వాళ్ళవి అయిపోయాక మేము ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకొని వేసుకుంటాము. అవి వేస్తేనే కదా టేస్ట్ ఉంటుంది. అవి వేయకపోతే అస్సలు టేస్ట్ ఉండదు. చూడండి వాళ్ళ కోసం అయితే ఇలా ఒక బంచ్ అయితే వేసుకున్నాను. ఇలా ఒకసారి మళ్ళీ ఫ్లిప్ చేసుకోవాలి. వన్ సైడ్ అయితే కాలినాయి, ఒక సైడ్ చూడండి ఇలా మొత్తంగా కాలిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో స్ట్రైనర్లోకి తీసుకొని మంచిగా ఆయిల్ అంతా వడగట్టేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇదైతే వాళ్ళ కోసము. ఇంక ఇప్పుడు మా కోసం అయితే చూడండి కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. ఇప్పుడు మా కోసం అయితే ఒక 1 బంచ్ 2 బంచ్ వేసుకుంటున్నాము. మాకు మా హస్బెండ్కి కదా. ఇంకా సాటర్డే అయితే నేను మార్నింగ్ ఒక్క టైం తిందామని అనుకుంటున్నాను. ఇప్పుడైతే చూడాలి ఇంకా ఏమవుతుందో. ఉంటే తింటాను, లేకపోతే ఈవినింగ్ తినేస్తాను. ఇంకా నా ఓపిక అంటే ఆకలిస్తే తింటాను, లేకపోతే లేదు. మ్యాక్సిమం అయితే టీ తాగి మార్నింగ్ టైంలో ఉంటాను. ఎక్కువగా నైట్ తినడానికే ప్రిఫర్ చేస్తాను సాటర్డేస్లో. నైట్ అయితే కొంచెం తింటే హ్యాపీగా పడుకోవచ్చు, పిల్లలతో కూడా సతాయించుకోవచ్చు కదా. ఇంకా చూడాలి, కొంచెం నీరసంగానే అనిపిస్తుంది. టీ తాగితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా ఒక బంచ్ అయితే వేసేస్తున్నాను. మెల్లగా వేసుకోవాలి. ఆయిల్ పచ్చిమిర్చి వేసాం కదా, ఆయిల్ చిల్లి మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మెల్లగా కింద పడకుండా కొంచెం కొంచెంగా మనకు నచ్చిన సైజులో పునుగులు ఏ సైజు ఉంటే ఆ సైజులో అయితే వేసుకున్నాను నేనైతే. మరి పెద్దగా వేస్తే లోపల ఉడకవు కదా. ఈ ప్రాసెస్ అంతా నార్మల్ దాంట్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి 1 బంచ్ పునుగులు అయితే కాలిపోయాయి. ప్లీజ్ మన ఛానల్ని అయితే ఎవరు ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.